హాయ్ వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏం రుచి. ఈ వీక్ మొత్తం మనం థాయిలాండ్ లోని యూనిక్ ఫ్లేవర్స్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. థాయిలాండ్ లో బోల్డని బీచెస్, బోల్డని ఫారెస్ట్, రకరకాల రివర్స్ అన్ని ఉంటాయి. అందుకనే వాళ్ళ ప్రొడ్యూస్, వాళ్ళ వెజిటేబుల్స్ కానీ, వాళ్ళు యూస్ చేసే మీట్స్ కానీ చాలా రిచ్ గా ఉంటాయి. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వెరైటీస్ తో వాళ్ళు చాలా రకాల డిఫరెంట్ డిషెస్ ని కూడా తయారు చేసుకుంటారు. థాయిలాండ్ వాళ్ళు వాళ్ళ ఫుడ్ విషయంలో చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అందుకే ప్రపంచంలో టాప్ 50 డిషెస్ లో థాయ్ డిషెస్ కూడా ఒక 10-15 ఉండే ఉంటాయి. వీళ్ళ ఫుడ్ ని చాలా ఆర్టిస్టిక్ గా కూడా చూస్తారనమాట. క్రాఫ్టింగ్, వెజిటేబుల్ క్రాఫ్టింగ్ అని చాలా రెగ్యులర్ గా చూస్తుంటాం కదా, వెజిటేబుల్ కార్వింగ్ అని అంటుంటాం. ఆ వెజిటేబుల్ కార్వింగ్ థాయిలాండ్ లోనే స్టార్ట్ అయింది. అట్లీస్ట్ 700 సెంచరీస్ క్రితమే ఈ వెజిటేబుల్ కార్వింగ్ ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను అలా బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ అయిన మనీ బ్యాగ్స్. డిష్ కూడా చాలా సింపుల్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక స్వీట్ అండ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న క్యూట్ గా ఉన్న మనీ బ్యాగ్స్ ని తయారు చేసుకుంటున్నాం. ఈ రెండు డిషెస్ థాయిలాండ్ కుకింగ్ కి ప్రాపర్ డెఫినేషన్ లాగా ఉంటుంది. చాలా పాపులర్, వాళ్ళ చాలా ట్రెడిషనల్ డిషెస్ లో ఈ రెండు కూడా ఉంటాయి. సో ఫస్ట్ మన ఈ మనీ బ్యాగ్స్ కి నేను ఒక షీట్ యూజ్ చేస్తున్నాను. ఇది స్ప్రింగ్ రోల్ షీట్స్ అని మనం అంటూ ఉంటాం కదా, సూపర్ మార్కెట్స్ లో చాలా ఈజీగా అవైలబుల్. ఒకవేళ మీకు ఈ షీట్స్ అవైలబుల్ కాకపోతే ఒక రెసిపీ ఉంది, అది నేను మీకు చేస్తూ చెప్తాను. దీని లోపల నేను చేసే ఆ బ్యూటిఫుల్ టోఫు మిక్స్చర్ దీంట్లో యాడ్ చేసుకుని దాన్ని మనీ బ్యాగ్ లాగా తయారు చేసుకుంటా. మనీ బ్యాగ్ సరిగ్గా హోల్డ్ అయి ఉండడానికి ఒక స్ట్రింగ్ యూజ్ చేస్తాం. జనరల్గా అయితే బయట మామూలు థ్రెడ్ అలాంటిది లేకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టవన్నీ అతికిస్తాం కదా. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్ లీఫ్ తోటే ఆ మనీ బ్యాగ్ని టై చేస్తాను. అది ఇలా లాగితే తెగిపోతుంది. దాన్ని అలా తాడులాగా స్ట్రాంగ్గా చేయడానికి నేను వాటర్ బాయిల్ చేసుకుని నా ఈ బ్యూటిఫుల్ స్ప్రింగ్ ఆనియన్స్ని ఉట్టి ఈ గ్రీన్ పార్ట్ దేంతో అయితే మనం కడతామో దాన్ని ఇలా తెంపేసుకుంటాను. ఈ గ్రీన్ పార్ట్ని హాట్గా బాయిలింగ్ వాటర్లో వేసుకుంటే తర్వాత దాన్ని తీసి ఐస్ కోల్డ్ వాటర్లో పెట్టుకుంటే ఇది తాళ్లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా టెండర్గా అస్సలు ఉండదు. దాంతో కడితే గట్టిగా ఉంటుంది మన మనీ బ్యాగ్స్. సో ఫస్ట్ మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. సో దీనికి కావాల్సిన బలం అంతా మనం బాయిలింగ్ వాటర్ తర్వాత కోల్డ్ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆ స్ట్రెంగ్త్ ఏదైతుందో, ఆ బలం ఏదైతుందో పోదనమాట. సో నేను దీన్ని ఇలా నీట్గా మధ్యలో చీల్చుకుంటున్నాను. అండి బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. బబుల్స్ ఏవైతున్నాయో ఫామ్ అయిపోయాయి కదా. ఆనియన్స్లో ఉన్న గ్రీన్ పార్ట్ని ఇలా వేసుకుంటున్నా. జస్ట్ ఒక 1 minute దాన్ని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అది గట్టిగా అవడానికి రెడీ అవుతుంది అనమాట. ఇలా వామ్ వాటర్లో పెట్టుకున్న తర్వాత కోల్డ్ వాటర్లో పెట్టుకోవడంతో అది గట్టిగానే కాదు, దాని కలర్ ఏదైతుందో ఇంకా గ్రీన్గా, ఇంకా వైబ్రెంట్గా, బ్రైట్గా కనిపిస్తుంది. సో నాకు కావాల్సిన ఐస్ వాటర్ని ఐస్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను రెడీ చేసేసుకుంటాను. స్ప్రింగ్ ఆనియన్ తాళ్ళు కూడా ఇలా తీసి ఇలా వేసేసుకుంటాం. అంటే వెరీ సింపుల్, కలర్ భలేగా ఉంది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు నాకు కావాల్సిన స్టఫింగ్ ఏదైతుందో, నా మనీ బ్యాగ్స్కి కావాల్సిన స్టఫింగ్ ఏదైతుందో చాలా తొందరగా తయారు చేయొచ్చు. ఆ స్టఫింగ్ నేను టోఫుతో యూజ్ చేస్తున్నాను. మనీ బ్యాగ్స్ ఫిల్డ్ విత్ టోఫు. దాన్నే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. వెరీ సింపుల్ ప్రొసీజర్. థాయ్ కుకింగ్లో ఆ ప్రొసీజర్ ఏదైతుందో చాలా ఎలాబరేట్గా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫ్లేవర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారనమాట. రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటే వాళ్ళు యమ్మీ రెసిపీస్ని తయారు చేసుకుంటారు. నేను చేసే ఈ టోఫు స్టఫింగ్లో టోఫు ఆబ్వియస్లీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ టోఫు పన్నీర్ ఎలాగో ఇది సోయాతో తయారు చేసిన టోఫు అనమాట. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలా మందికి టోఫు టేస్ట్ ఎక్కువగా నచ్చదు. బట్ ఇలా యమ్మీ డిషెస్ని తయారు చేసుకుంటే, ఇలాంటి డిఫరెంట్ మిక్స్తో తయారు చేసుకుంటే టోఫు, మామూలు టోఫుని కూడా రకరకాల విధాలుగా తినచ్చు. దాని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. చాలా సాఫ్ట్ అండ్ టెండర్ టోఫుని నేను ఇక్కడ యూస్ చేస్తున్నా. దీన్ని నేను కట్ చేసి పీసెస్ లాగా పక్కన పెట్టేసుకుంటా. నా ఆయిల్ హీట్ అవుతోంది. టైంలో మనం ఇది కట్ చేసుకుందాం. చాలా సాఫ్ట్ అండ్ టెండర్ టోఫు కాబట్టి మనం కుకింగ్ ప్రాసెస్లో దానికి ఎక్కువ టైం హై హీట్ మీద కుక్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంది. ఇలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువగా కుక్ చేస్తే పేస్ట్లా ఫామ్ అవుతుంది కదా, మనకు ఆ టోఫు టేస్ట్ వెరీ ఇంపార్టెంట్. నా ఆయిల్ ఇక్కడ హీట్ అయిపోయింది. దీని తర్వాత నేను ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను. మేబీ ఒక 3 pieces ఆఫ్ వెల్లుల్లిపాయలు
మనం ఇట్లా క్రష్ చేసుకుందాం. క్రష్ చేసుకోవడంతో దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ బయటకు వస్తాయి. ఇంకా బ్యూటిఫుల్ సెంట్, గార్లిక్ సెంట్ ఏదైతుందో రిలీజ్ అవుతుంది. అండ్ చాప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని ఇలా తీసుకుని ఇందులో వేసుకుందాం. ఆహా, ఇది యాడ్ చేసుకున్న వెంటనే మనం ఇందులో అల్లంని యాడ్ చేసుకుందాం. అల్లం ఇక్కడ వచ్చేసి మనం 2 రకాల అల్లంని యూజ్ చేస్తున్నాం. ఒకటి మామూలు రెగ్యులర్ ఇండియన్ వెరైటీ ఆఫ్ జింజర్, ఇంకొకటి థాయ్ వెరైటీ ఆఫ్ జింజర్. దాన్ని గలంగల్ అంటారు. చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇది గలంగల్, ఇది మన అల్లం అనమాట. కానీ ఇది ఘాటుగా అంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. సో దాని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్, కానీ చూడ్డానికి ఒకలాగే ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ మన అల్లం యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం గలంగల్. పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది కదా. అల్లం ఒక బ్యూటిఫుల్ అరోమా మనకు తెలుసు, వెల్లుల్లిపాయల అరోమా కూడా మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఈ థాయ్ కుకింగ్ ఈ వీక్ అంతా మనం గలంగల్ని బాగా యూజ్ చేసాం కాబట్టి గలంగల్ గురించి కూడా బాగా తెలుసు. ఈ 2 కలిపితే 2 రకాల డిఫరెంట్ అల్లంని కలిపితే ఒక డిఫరెంట్ సెంట్ వస్తుంది. అది ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ని. దాన్ని ఆల్రెడీ నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు చిన్న ఆనియన్స్ని యూజ్ చేస్తున్నానంటే మన మొత్తం థాయ్ కుకింగ్లో స్వీట్ ఇంకా సార్ మనకు తెలుసు కదా, కొంచెం తీపి కొంచెం పులుపుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ తీపి ఇక్కడ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో కొంచెం కొంచెంగా యాడ్ అవుతుంది. అలాగే పులుపు కూడా కొంచెం కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ నుంచి యాడ్ అవుతుంది. ఆ తీపి ఈ సాంబార్ ఆనియన్స్లో కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో కలిసి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత మన ఈ మనీ బ్యాగ్స్ స్టార్టర్ ఐటమ్ కాబట్టి కొంచెం స్పైసీగా తయారు చేసుకుందాం. అందుకనే స్పైస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చిల్లీలే, మిరపకాయలే. నేను 2 మిరపకాయలు కొంచెం యాడ్ చేసుకుంటున్నా. అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిల్లీస్ సపరేట్గా యాడ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? పచ్చిమిర్చి తోటి ఆ కారం ఏదైతుందో ఇట్ విల్ బి వెరీ స్పైసీ. అండ్ అలాగే అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఎండుమిరపకాయలు ఏదైతుందో దానివల్ల ఘాటు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కలర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది అసలు. యూ కెన్ స్మెల్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను కొంచెం బ్రౌన్ షుగర్. ఆ తీపి ఏదైతుందో ఈ బ్రౌన్ షుగర్ తోటి కూడా వస్తుంది అనమాట. సో కొంచెం వెరీ లిటిల్ బ్రౌన్ షుగర్, మామూలు షుగర్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే బ్రౌన్ షుగర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ సెంట్ ఉంటుంది అనమాట. అది కూడా నా ఈ మిక్స్చర్, ఈ టోఫు మిక్స్చర్కి బోల్డ్ అంత హెల్ప్ చేస్తుంది. షుగర్ వేసుకున్న వెంటనే అది పాకంలాగా ఫామ్ అయ్యి అన్ని దగ్గరకు వస్తున్నాయి. అండ్ ఆ షైన్ కూడా వచ్చింది. నేను నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను టోఫుని. మనం ముందే కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా, సాఫ్ట్ అండ్ టెండర్. దీన్ని ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి లైట్గా వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఈ ఫ్రెష్ టోఫు ఏదైతుందో ప్యాన్కి తగిలి అది తొందరగా సిజిల్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది అసలు, సౌండ్ చూడండి అసలు. అన్నీ వేసుకున్నాం కానీ కొంచెం సీజనింగ్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా. నేను ఇక్కడ ఆ సీజనింగ్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పెప్పర్. ఆ ఘాటు కూడా ఇందులో యాడ్ అవుతుంది. అసలు మనకు తెలిసిన ప్రతి ఒక్క డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ ఏదవుతుందో అన్నీ థాయ్ కుకింగ్లో యూజ్ చేస్తున్నాం. కొంచెం ఘాటుగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా అన్నీ ఒకటే డిష్లో ఉంటుంది కాబట్టి మీ మైండ్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏం జరుగుతుంది అసలు, ఇన్ని టేస్ట్స్ ఏంటి అంటే అది థాయ్ కుకింగ్ డెఫినెట్లీ. మన ఈ థాయ్ కుకింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ సోయా సాస్ నుంచి కూడా వస్తుంది. సోయా సాస్లో కొంచెం తీపి ఉంటుంది, కొంచెం పులుపు కూడా ఉంటుంది అనమాట. సో ఈ సోయా సాస్ని నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది. సో నా ఈ మిక్స్చర్ ఏదైతుందో రెడీ అయిపోయింది. సోయా సాస్ ప్యాన్ హిట్ చేసిన వెంటనే ఆ సెంట్ మొత్తం మారిపోయింది. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోయా సాస్కి కూడా చాలా స్ట్రాంగ్ సెంట్ ఉంటుంది కదా. మన ఈ టోఫు చాలా ఫ్రెష్ ఉంది కాబట్టి, అందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఈ మిక్స్చర్ అదంతా అదే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మరీ ఫ్రెష్ టోఫు దొరకకపోతే సూపర్ మార్కెట్లో దొరికే మామూలు టోఫుని మీరు యూజ్ చేస్తే ఇది స్టిక్ అవ్వకపోతే కొంచెం కార్న్ఫ్లవర్ని జనరల్ థిక్కనింగ్ మిక్స్చర్ మనం ఎలా చేసుకుంటామో కొంచెం కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్లో కలిపి దాన్ని స్లరీ అంటారు ఇంగ్లీష్లో, దానిని యాడ్ చేసుకుంటే అది ప్రాపర్ థిక్ మిక్స్చర్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నేను ఫ్రెష్ టోఫు యూజ్ చేశాను కాబట్టి కొంచెం కొంచెం దగ్గరకు వస్తుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. సో నా ఈ ఫ్రెష్ టోఫు ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని ఫ్రెష్నెస్ పోకుండా ఎక్కువ కుక్ చేయట్లేదు, నేను ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసుకున్న తర్వాతే నాకు కావాల్సిన ఆ పులుపు, ఆ ఫ్రెష్ నిమ్మకాయ టేస్ట్ ఏదవుతుందో ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాను. పెద్ద పీస్ అంటూ ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం నిమ్మకాయ రసం కూడా బోల్డ్ అంత స్ట్రాంగ్ సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. అదే కొంచెం యాడ్ చేసుకుందాం. ఆహా, వావ్. సో ఫైనలీ ఇట్స్ ఆల్ డన్. ఒకసారి కలిపేసుకుందాం. నా ఈ మిక్స్చర్ ఇస్ డన్. ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో ఇదిలా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. మనకు స్టఫింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అలా పక్కన రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా ఈ బ్యూటిఫుల్ మనీ బ్యాగ్స్ రెడీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చేసుకున్న ఈ మనీ బ్యాగ్స్ ఫిల్డ్ విత్ టోఫుకి డీప్ ఫ్రైయింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాం. డీప్ ఫ్రైయింగ్ కాబట్టి కంపల్సరీ మనం ఒక ప్యాన్లో ఆయిల్ రెడీ చేసుకోవాలి కదా, అది కూడా పెట్టేసుకున్నాను. ప్రొసీజర్ అంతా రెడీ పెట్టేసుకున్నాను అనుకోండి, ఒక 5 minutesలో ఎంటైర్ డిష్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్ని ఫిల్ చేసుకుంటున్నాను లోపల. సో ఇప్పుడు నేను దీనిలా బ్యాగ్ లాగా, ఇప్పుడు మనకు బ్యాంక్ నుంచి వస్తే ఒక బ్యాగ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ మనీ బ్యాగ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉండాలన్నమాట. దగ్గరికి తీసుకుని రోల్ చేసి పెట్టుకుంటాను. దీని ఇలా దగ్గరగా కట్టుకోవడానికి మనం ముందు చాలా స్మార్ట్గా తయారు చేసుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దారాలు కొంచెం వామ్ వాటర్లో కొంచెం కోల్డ్ వాటర్లో యాడ్ చేసుకుంటే చాలా గట్టిగా తయారవుతుంది. చూసారుగా ఎంత ఈజీగా తిరుగుతుందో. డన్. దీన్ని ఇలా కట్టేసుకుందాం. డన్. చూడండి ఎంత క్యూట్ ఉందో నా ఈ మనీ బ్యాగ్స్. చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ కదా. ఇది థాయిలాండ్ కుకింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న డిష్. ఈ మనీ బ్యాగ్స్ని మనం కూడా తయారు చేసుకుని థాయిలాండ్ని ఇంకా దగ్గరగా చూద్దాం. నేను ఇప్పుడు మిగతా మనీ బ్యాగ్స్ని కూడా క్యూట్ లిటిల్ మనీ బ్యాగ్స్ని కూడా రెడీ చేసుకుంటాను. అండ్ దెన్ మనం డీప్ ఫ్రైయింగ్ చేసేసుకుందాం. సో మన ఈ మిక్స్చర్ని మొత్తం మనం ఇలాగే ఫిల్ చేసేసుకుందాం. అండ్ ఇట్ ఇస్ డన్. సో నా ఈ లాస్ట్ బ్యాగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత క్యూట్గా ఉందో. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. అసలు అది అయ్యిందా లేదో చెక్ చేసుకున్నా. బా పర్ఫెక్ట్గా హీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది. కేర్ఫుల్గా దాన్ని డీప్ ఫ్రై చేసుకుని వెంటనే తీసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా మనం ఫ్రై చేసుకున్నాం కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని రెడీ చేసుకున్నాను. మనం దీన్ని తీసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసి అడ్మైర్ చేద్దాం అసలు. ఆహా ఎంత క్యూట్ ఉంది. చూస్తే ఎలాంటి వాళ్ళకైనా థాయ్ కుకింగ్ మీద ఒక బ్యూటిఫుల్ లవ్, ఒక బ్యూటిఫుల్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా. ఆహా ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటి క్యూట్ లిటిల్ మనీ బ్యాగ్స్ ని వాళ్ళు ప్రతి ఒక్క మంచి ఒకేషన్ ఎందుకు తింటారా అని. ఇది తింటే ఆ డే సూపర్ గా అనిపిస్తుండొచ్చు. పర్ఫెక్ట్. దీని తర్వాత మనం నేర్చుకుందాం థాయ్ మ్యాంగో రైస్ పుడింగ్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ పాయసం ఎలా తయారు చేసుకుంటామో దానికి చాలా దగ్గరగా ఉన్న రెసిపీ ఇది, కానీ థాయ్ ఫ్లేవర్స్ తో చాలా సింపుల్ గా, చాలా తొందరగా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఒకే ఒక పాట్ లో తయారు చేసుకునే డిష్ ఇది. ఇన్ఫాక్ట్ ఈ డెజర్ట్ మనం ఎప్పుడు తయారు చేసుకునే రకరకాల పాయసంకి ఈ మెన్యూ కూడా యాడ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని 1 pot కుకింగ్ అని అంటారు. సో ఒకే ఒక పాట్ లో మొత్తం డిష్, మొత్తం రెసిపీ అయిపోతుంది అనమాట.
ఇక్కడ నేను ఫస్ట్ ఒక పెద్ద పాట్ని పెట్టుకున్నాను. దాంట్లో నేను ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఈ రైస్ ఏదైతుందో థాయిలాండ్లో మనం యూజ్ చేసే రైస్ ఉండదన్నమాట. వాళ్ళు యూజ్ చేసే రైస్ని స్టిక్కీ రైస్ అంటారు. రైస్ అంతా ఇప్పుడు అతుకులుగా ఉంటుంది. మనం ఇక్కడ బాస్మతి రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఇలా డిఫరెంట్ రైస్ ఎలా ఉంటుందో స్టిక్కీ రైస్ కూడా ఒక వెరైటీ. స్టిక్కీ రైస్ లేకపోతే మామూలు రైస్ని కూడా యూజ్ చేయొచ్చు ఈ రెసిపీకి. నేను ఇక్కడ మామూలు రైస్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ బేసిక్గా అన్నం వండుకోవాలన్నమాట. అన్నం ఎలా వండుకోవాలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, మనందరం దాంట్లో పెద్ద ఎక్స్పర్ట్స్ కదా. సో ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మనకందరికీ రైస్ విషయంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా, అది ఎంతసేపు అవుతుంది, ఎలా కుక్ అవుతుందో అదే ప్రొసీజర్లో దీన్ని స్టిక్కీగా అలా అతుకులుగా బాగా కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, నేను కూడా అదే చేస్తాను. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. చాలా మెల్లగా అయినా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆహా, బ్యూటిఫుల్. మనకి ఇది మెతుకుల్లా కాదు, ప్రాపర్ పేస్ట్లా అవ్వాలి కదా. చూడండి ఎంత బాగుందో. దీని తర్వాత ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడి వరకు మనం చేసుకునే రెగ్యులర్ పాయసంకి చాలా దగ్గరగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పాలు, ఒక పావు కప్పు. మీకు పాయసం ప్రాసెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనం అందరం అందులో ఎక్స్పర్ట్సే కదా. అలాగే ఇక్కడ వరకు సేమ్ ప్రొసీజర్. కొంచెం మిల్క్, ఈ రైస్లో సరిపడేంత మిల్క్, ఆ ఫ్లేవరింగ్ వచ్చేంత మిల్క్ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. సో నేను పాలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఒకసారి పాలు ప్రాపర్గా బాయిల్ అయ్యి మొత్తం రైస్ అంత దగ్గరికి రావడంతో నా ఈ స్టెప్ ఫినిష్ అయినట్టు. పాలు ఇంకా రైస్ రెడీ అయిపోయింది. తర్వాత నేను ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. డన్. ఎందుకు అంటే మనం యూజ్ చేసేది మ్యాంగో పల్ప్ని. ఇది మ్యాంగో స్టిక్కీ రైస్ పుడింగ్ కదా, ఆ మ్యాంగో పల్ప్లో ఉన్న స్వీట్నెస్ దీన్ని మొత్తం డామినేట్ చేయకుండా ఈ షుగర్ని కూడా కొంచెం లెక్క చూసుకొని యాడ్ చేసుకుంటున్నాం మనము. షుగర్ వెంటనే కరిగిపోతుంది. చాలా హాట్గా ఉంది. చాలాసేపటి నుంచి ఈ ప్యాన్లో మన రైస్ కుక్ అవుతూ ఉంది కదా, అందుకని అది కూడా రెడీ అయిపోతుంది. దీని తర్వాత నేను ఇందులో క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. క్రీమ్ కూడా మన షుగర్ ఎంత యాడ్ చేసామో సేమ్ క్వాంటిటీ, దీన్ని కూడా అంత యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్. ఒక 4 ఇంగ్రీడియంట్స్తో ఒక బ్యూటిఫుల్ డిజర్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడే అనిపిస్తుంది కదా మనం రెగ్యులర్గా చేసే పాయసం కంటే కొంచెం డిఫరెంట్ అని. క్రీమ్ యాడ్ చేసాం కదా, జనరల్గా అయితే మనం కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటాము, అలా కాకుండా నేను ఇక్కడ క్రీమ్ యాడ్ చేశాను. నా ఈ బ్యూటిఫుల్ పుడింగ్, క్రీమ్ ఇంకా షుగర్ ఇంకా పాలు ఇంకా రైస్ అన్ని పర్ఫెక్ట్గా కలిసి అది దగ్గరకు వస్తూ ఉంది. అది దగ్గరకు వస్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట నా ప్రొసీజర్ ఎండింగ్కి దగ్గరకు వస్తుందని. కానీ దానికంటే ముందర నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ కూడా ఈ మొత్తం మిక్స్చర్కి ఆ క్రీమీనెస్ ఇవ్వడానికి, ఆ కమ్మదనం ఏదవుతుందో అది కూడా ఇందులో యాడ్ అవుతుంది. ఒక మేబీ ఒక 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ బటర్ ఇందులో యాడ్ అవుతే దిస్ విల్ బి నైస్ అండ్ క్రీమీ. సో నా ఈ బ్యూటిఫుల్ పుడింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. మన పాయసం లాగే ఉంది, కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మ్యాంగో రైస్ పుడింగ్ కాబట్టి దాంట్లో మ్యాంగో పల్ప్ ఉండాలి కదా. ఈ సీజన్లో మ్యాంగోస్ ఏంటమ్మాయి అనుకుంటున్నారా? ఇవాళ రేపు సూపర్ మార్కెట్స్లో అన్ని టిన్ ఫామ్లో ఇయర్ మొత్తం రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి. అలాగే నేను 10 మ్యాంగో పల్ప్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సమ్మర్ సీజన్లో చేయాలనుకుంటే ఫ్రెష్ మ్యాంగో పల్ప్ని కూడా యూస్ చేయొచ్చు. కానీ నాకు ఇది ఇప్పుడు తినాలని ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీకు ఈ బ్యూటిఫుల్ థాయ్ డిజర్ట్ని చూపించాలనుకుంటున్నా కాబట్టి నేను ఇక్కడ టిన్డ్ ఆల్రెడీ సూపర్ మార్కెట్స్లో దొరికే ఆ టిన్లో ఉన్న పల్ప్ని యూస్ చేస్తున్నాను. ఇది మాత్రం లెక్క ప్రకారం 1 కప్పు 2 కప్పు అని చెప్పను, ఎందుకంటే మ్యాంగో ఫ్లేవరింగ్ ఎంత ఇష్టపడితే దాని ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. నాకు మ్యాంగో ఫ్లేవరింగ్ అంటే చాలా ఇష్టము, సో అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఆహా, కలరే మారిపోయింది. వావ్, బ్యూటిఫుల్ మ్యాంగో సెంట్, అసలు ఫ్రెష్ మ్యాంగో సెంట్. ఏదో సమ్మర్లో ఏదో వెకేషన్లో ఉన్నట్టుంది నాకు ఆల్రెడీ. దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా సింపుల్, చాలా క్విక్.
ఏంటి ఇంతేనా, ఇది మనం కూడా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. అదే థాయ్ కుకింగ్ స్పెషాలిటీ, మనం కూడా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. కానీ తినేటప్పుడు ఏంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ అని అనిపిస్తుంది. దీన్ని కొంచెం డ్రై ఫ్రూట్స్తో మనం పైన గార్నిష్ చేసుకుని తింటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా తగులుతూ ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, కొంచెం స్వీట్గా కొంచెం క్రంచీగా ఉన్న ఈ బ్యూటిఫుల్ పుడింగ్ని నేను ప్లేట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం దీన్ని ఫిల్ చేసేసుకుందాం. బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ భలే ఉంది కదా. సో దీనికి మన ఇష్ట ప్రకారం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అన్న యూజ్ చేయొచ్చు. ఆహా, సో నేను ఇక్కడ పిస్తా ఇంకా బాదాం 2 కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అలా ఫైన్గా చేసుకుని ఇలా డెకరేట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుంది అసలు. కొంచెం పిస్తా కూడా యాడ్ చేసుకుందాం. వా, చాలా సింపుల్గా, చూస్తే ఏంటి మామూలు పాయసమే తయారు చేసామని అంటారు, కానీ టేస్ట్ చేస్తే సారీ పాయసం కాదు ఇదేదో వేరేగా ఉంది అని అంటారు. ఇలాంటి డిఫరెంట్ డిషెస్ని మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి అని చెప్పాలంటే ఫస్ట్ నేను తిని ఎంత బాగుందో చెప్పాలి కదా. నేను ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తాను అసలు. సో నేను స్పూన్తో రెడీగా ఉన్నాను, టేస్ట్ చేద్దాం అసలు. ఓ వేడిగా ఉంది. ఆహా, జనరల్గా మనం మ్యాంగో స్మూదీ, మ్యాంగోతో షేక్ తాగుతాం కదా, కొంచెం ఆ షేక్ టేస్ట్ వస్తుంది ఫస్ట్. తర్వాత అలా తింటూ ఉంటే వెంటనే రైస్ తగులుతుంది. మామూలు పాయసం కంటే ఇది చాలా డిఫరెంట్. దీన్ని కూడా ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా పండుగ వస్తే జనరల్ పాయసమే కాదు, ఇలా మ్యాంగో రైస్, థాయ్ స్టైల్లో మ్యాంగో రైస్ పుడింగ్ చేస్తే ఇది మామూలుగా ఉంది, పండుగ కొంచెం డిఫరెంట్ ట్విస్ట్ చూస్తున్నావు నువ్వు అని అంటారు. ఆహా, సో ఈ రోజుతో మనం వీక్ మొత్తం కలిసి థాయిలాండ్ లో జర్నీ చేసాం, రకరకాల ఫ్లేవర్స్ ని, టేస్ట్ ని. ఇప్పుడు ఇన్ఫాక్ట్ నీకు థాయిలాండ్ గురించి ఏమన్నా తెలుసా అంటే మీరే ఠక్కీమ్ అని చెప్పేస్తారు. అందులో స్వీట్ సార్ ఉంటుంది, దాంట్లో ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి, కలర్ఫుల్ గా ఉంటుందని మీరే ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఈ వీక్ మనం థాయ్ కుజీన్ లో ఎక్స్పర్ట్స్ అయిపోయాం కదా. నెక్స్ట్ వీక్ ఇంకా కొత్త రెసిపీస్ తో, కొత్త కుజీన్ తో, వేరే దేశం రుచుల్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటి వరకు ఇలాంటి కొత్త డిషెస్ ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ మిమ్మల్ని మీరు సర్ప్రైజ్ చేసుకోండి, మీతోటి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేయండి. అండ్ కలిసి వెళ్దాం. గుమ్మడికాయ అండ్ వంకాయ బ్రింజాల్ ఈ రెండింటితోటి శాండ్విచ్ చేయడం చూపిస్తాను. ఇప్పుడైతే మీరే అంటారు ఇటాలియన్ ఫుడ్ చాలా సింపుల్ అని. 5 స్టార్ రెస్టారెంట్ స్టైల్ చూపించే ఒక బ్యూటిఫుల్ ప్లేటింగ్ కూడా చూపిస్తాను. ఆ క్యారమెల్ స్టిక్స్, క్యారమెల్ తోటి డ్రెస్సింగ్ మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం బెర్రీ సాస్ యాడ్ చేసుకుంటాం.